మీకు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక బెస్ట్ ఫలాఫిల్ చేయాలంటే మరి సూపర్ టేస్టీగాను చాలా ఈజీగాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు, ఒక చేతి నిండా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, 2 ఇంచి అల్లము, ఒక చేతి నిండా పార్స్లీ, ఇది ఆప్షనల్ అన్నమాట, ఒక అర పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని అందులోనే 1 టేబుల్ స్పూను సోంపు, 1 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఫుల్లుగా ధనియాల పొడి, 1 టీ స్పూను కారం పొడి. ఇలాగా ఒకసారి మిక్సీకి పట్టేసుకోండి. నీళ్లు పొయ్యకూడదు, సరేనా? ఇప్పుడు ఇందులోకి మనము రాత్రి నానబెట్టుకున్న తెల్ల శనగల్ని 250 గ్రాములు మిక్సీలో వేసుకొని బర్రున ఒక తిప్పు తిప్పేసేయండి. ఇలా కోర్సుగా తిప్పుకోవాలన్నమాట, మరీ ముద్దగాను చేసుకోకూడదు, నీళ్ళు అస్సలు పొయ్యకూడదు. మీరు కొంచెం కొంచెంగా మిక్సీకి పట్టుకోండి, సరేనా? మొత్తంగా వేస్తే అసలు రుబ్బదనమాట. ఇలాగా కొంచెం కొంచెంగా పట్టేసుకున్నారంటే అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు నేను వాడాను, మీరు నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా మీకు ఒక డెన్స్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఉప్పు సరిపడినంత వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని కొంచెం రుచి చూసుకోండి అన్నమాట. నాకు ఇక్కడ ఉప్పు తక్కువ కనిపించింది, అందువల్ల నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఉప్పు వాడకూడదు ఇందులో. ఇలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూకుడులోకి నూనె పోసుకొని మనము ఎయిర్ ఫ్రైయర్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఇలా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నూనె కాగుతూనే జస్ట్ చూడండి నూనె కాగిందా లేదో. ముందుగా ఇలాగ మనం బాల్స్ చేసుకుందాము. మీరు ఇలా రౌండ్గానే చేసుకోవచ్చు, మీకు కావలసిన షేప్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఒక 6 నుంచి 8 చేసి పక్కన పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూసుకొని, నూనె కాగింది కాబట్టి ఇప్పుడు మన ఫలాఫిల్స్ని మెల్లిగా నూనెలోకి వేద్దాము. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో ఉండాలి, వేస్తూనే ఎప్పుడు తిప్పకూడదు అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మెల్లిగా తిప్పండి. చూసారా, ఇలాగా మంచి రంగు వస్తుంది. ఇలాగా మెల్లిగా కాగనివ్వండి. మీకు ఇలాగ ఒక మంచి బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత అన్ని పక్కల మెల్లిగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఫలాఫిల్ మనం వేసుకుందాము. ఇలాగా ఒక్కొక్క బ్యాచ్గా మనము వేసుకొని మెల్లిగా తిప్పుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఫలాఫిల్ వేస్తూనే తిప్పకూడదు, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత తిప్పుకోవాలి. చూసారా ఎంత చక్కటి ఫలాఫిల్ వచ్చిందో మనకి. ఇది చూడ్డానికే కాకుండా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఈ ఫలాఫిల్ని తాహినీతో కానీ, హమ్మస్తో కానీ, లేకపోతే పక్కన ఒక మంచి పెరుగు పెట్టుకొని అందులో ఒక నిమ్మపండు ఉప్పు వేసుకొని కూడా నంచుకొని తినచ్చు అన్నమాట. ఇంత అద్భుతమైన ఈ ఫలాఫిల్ని ఎలా వచ్చిందో మీరు చేసుకొని నాకు మా కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ పెట్టండి. షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.